పోవాల్సింది నడుచుకుంటా పోతా నేను. మీరు ఇది కరెక్ట్ కాదండి, ఇది మీరు ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ నేను ఆఫీస్ పోతున్నా, మీరు రండి అని చెప్పిన. మీరు ఎట్లా చేస్తే మీరు బండి అడ్డం ఎట్లా పెడతారండి? మీరు నేను ఆగానండి, రండి మీరు నెంబర్ రండి. మీరు ఎట్లా ఎస్ఐ గారు ఇది కాదు, ఇది నేను ఉట్టిగా నేను అనవసరంగా రప్చర్ చేస్తాను. నేను మంచి కోఆపరేట్ చేస్తున్నాను, మీరు కోఆపరేట్ చేస్తున్నాను. ఒక 5 minutes ఆగుతారు. నేను చాలా కోఆపరేట్ చేస్తున్నాను. నాకు మీటింగ్ ఉందండి, నాకు మీటింగ్ ఉంది. మీరు రండి, మరి మీరు రమ్మంటుంటే కదా. మీరు బండి ఎట్లా అడ్డం పెడతారండి? మీరు ఎంత మంచి కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇట్లా చేస్తున్నారండి. మీరు నన్ను టచ్ చేస్తే మాత్రం అడ్డు పెడతాను చెప్తున్నా. మరి మీరు రండి, మీరు రండి, నెంబర్ రండి, నెంబర్ రండి. నిన్న బండ కూర్చోండి. మరి ఇది గమ్మతే ఉన్నది. ఇది చెప్పండి, మీరు బండ అడ్డం పెడితే ఆపుతారా? నేను ఆఫీస్ కూడా పోనీ మీరు అడ్డం వచ్చి నిలబడతారు. అడ్డమే తీస్తాను, పంపిస్తాను. వేరే నెంబర్ పంపిస్తాను. ఎప్పటి వరకు అండి? ఇప్పుడు ఇంకొక గోడ నుంచి పోతాను నేను. మీరు రండి. కరెక్టే, నా బండ రమ్మంటున్నాను. నేను మీ కార్లో ఎందుకు వస్తా? నేను మీ కార్లో ఎందుకు వస్తా? మీది ఇప్పుడు ఏడుంటుందో నాకు తెలుసు. ఏం భయపడా? మీ పనులు వస్తా మా డ్రైవర్. మీరే అనవసరంగా మీరు ఆపండి, చూస్తాను నేను. నేను ఎట్లా పోవాలంటే మీరు ఆపండి, చూస్తాను. బోర్డు కాదు, నేను ఒక 5,000 మందిని పిలుస్తాను. ఇదే మీ పోలీస్ స్టేషన్ ముందు వచ్చి నేను ధర్నా చేస్తాను. ఇదేనా నేను ఆఫీస్ పోతా అనుకుంటాను కూడా నాకు తెలియదా మీరు వస్తారని? మీ బండ్లు ఎందుకు ఎక్కాలి నేను? మీ బండ్లు ఎందుకు ఎక్కాలి నేను? నాకు తెలియదా మీరు వస్తారని? మీ కోఆపరేట్ చేస్తుంటే మీరు అర్థం చేసుకుంటున్నారు. రేపు వచ్చి బైఠాయిస్తాం మీ పిఎస్ ముంగట. నడుచుకుంటూ పోదాం, పదండి, నడుచుకుంటూ పోదాం. నాకు పని ఉందండి.